స్కూల్ పిల్లలారా, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు సెలవులు కదా. ఎందుకంటే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. వావ్, ప్రాస బాగుందయ్యా, బాగుంది కదా. ఎనివే, అయితే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే రేపు శుక్రవారం, ఎల్లుండి అట్టగా 2వ శనివారం, తర్వాత అవతల ఎల్లుండి ఆదివారం, 3 రోజులు కదా. టెంటడేంటి 3 రోజులు బడి గంటలు మోగకుండా మూతపడబోతూ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్గా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అందుకే చాలా మంది పేరెంట్స్కి మెసేజ్లు కూడా వచ్చాయని చెప్పేసి సమాచారం అందుతూ ఉందన్నమాట. ఈ యొక్క బంద్ అనేది ప్రభుత్వంపై కూడా పెద్ద ప్రభావం పడబోతుంది. వెయిట్ అండ్ సీ. వీలైనంత త్వరగా విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే అందరికీ బాగుంటుంది కదా. ఈ గొడవలు, ధర్నాలు ఏముండవు కదా. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, మరి ఈ యొక్క ధర్నాపై, ఈ యొక్క 3 రోజుల బంద్ పిలుపుపై మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఎనివే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. మరొక అప్డేట్స్తో మేము ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బాయ్.